కాళేశ్వరంలోని గోదావరి త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాల తొలి రోజు భక్తులు భారీగా కాళేశ్వరానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. హరహర మహాదేవ నినాదాలతో కాళేశ్వరం మార్మోగుతోంది. జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కరాల వేళ ప్రతిరోజు ఉదయం హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠం స్వామీజీ నదిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. కాళేశ్వరంలోని గోదావరి త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఇవాటి నుంచి ప్రారంభమయ్యే. జూన్ 1 వరకు 12 రోజుల పాటు కూడా పుష్కరాలు కొనసాగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అంత్య పుష్కరాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? వాళ్ళ మొదటి రోజు పూర్తి అప్డేట్స్ ఏంటి? గతేడాది ఆది పుష్కరాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈసారి అంత్య పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. త్రివేణి సంఘం గోదావరి ప్రాణహిత నదుల ప్రవాహమైనటువంటి త్రివేణి సంఘంలో అంతర్వాహిగా సరస్వతి నది ప్రవాహం కొనసాగుతుంది. గతేడాది మే 15 నుంచి 26 వరకు ఆది పుష్కరాలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 5:40 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించిన తర్వాత సరస్వతి పుష్కరాలను ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి నదీ స్నానం ఆచరించిన తర్వాత ఇటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా భక్తులకు బస్సు సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున శామ్యాలతో పాటు ఇటు గుడారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులు అక్కడే బస చేసేలా భారీగా ఏర్పాటు చేశారు. ఇక అంత్య పుష్కరాల నేపథ్యంలో ఇటు సాయంత్రం కూడా గోదావరి హారతి, సరస్వతి హారతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాశీ నుంచి వేద పండితులను పిలిపించడం జరిగింది. వారంతా కూడా ప్రతిరోజు సాయంకాలం అంతా కూడా నవహారతులను ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక పీఠాధిపతి ప్రతి 12 రోజుల పాటు ఇక్కడికి పీఠాధిపతి రావడం, వారంతా కూడా నదీ స్థానాన్ని ఆచరించే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా సరస్వతి పుష్కరాలకు గతేడాది పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. చాలామంది భక్తులంతా కూడా నదీ స్థానాన్ని ఆచరించారు. ఈసారి కూడా అంత్య పుష్కరాలకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి, కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మాత్రం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక నదీ స్నానం ఆచరించిన తర్వాత మహిళలు సరస్వతి మాతకు ఇటు వాయినాలు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది. చీరే సారెతో పాటు పసుపు కుంకుమలతో నదీ మాతకు ఇటు హారతి వాయినాలు ఇవ్వడం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు నదీ స్థానాన్ని ఆచరించినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈరోజు మొదటి రోజు కాబట్టి చాలామంది భక్తులంతా కూడా ఇటు సరస్వతి నదిలో నదీ స్థానాన్ని ఆచరించి అంత్య పుష్కరాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాత్రం రావడం జరుగుతుంది. మొత్తానికైతే సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ కూడా ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి, వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మళ్లించడం జరుగుతుంది. ఇటు చెన్నూరు, మహారాష్ట్ర నుంచేటువంటి వాహనాలను కూడా మళ్లించారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా రోజు నదీ హారతి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అక్కడ భారీ సెట్టింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే విధంగా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూర్తిగా భారీ నిర్మాణాలను సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఘనంగా నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఇటు అంత్య పుష్కరాల నేపథ్యంలో సరస్వతి నది స్థానం ఆచరించిన భక్తులంతా కూడా తమ ఇష్టదైవమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించేందుకు బారులు తిరుగుతున్నారు. కేవలం సామాన్య భక్తులు దర్శించుకునేందుకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సతీష్, ఆయన సంచారం ఇప్పుడు వచ్చినప్పుడు మిథున రాశిలో వచ్చినప్పుడు 1 సంవత్సర కాలము ఈ నదిలో, సరస్వతి నదిలో ఇక్కడ
పుష్కరం జరుగుతుంది. దీని తర్వాత కర్కాటక రాశి కటకంలో వచ్చినప్పుడు యమునా నదిలో జరుగుతుంది. మళ్ళా సింహరాశి వచ్చినప్పుడు గోదావరి నదిలో మళ్ళా పుష్కరాలు జరగబోతున్నాయి. దాని తర్వాత కన్యారాశి వచ్చినప్పుడు కృష్ణా నదిలో ఆ సంవత్సరం పుష్కరం జరుగుతుంది. అందుకని 3 పుష్కరాలు జరిగే అవకాశం ఉండే పుణ్య ప్రదేశంగా ఈ తెలంగాణ ప్రాంతం అనేది ఉంటుంది. గోదావరి, కృష్ణ, సరస్వతి, ప్రాణహితలో ఇదివరకే చేశారు. ఇంకా 4 పుష్కరాలు జరుగుతాయి ఈ ప్రదేశంలో.